ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇంతవరకు దేవుని యొక్క వాక్యంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ ఆపేశాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు అని అవి మనం చదవడం జరిగింది. ఆ భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాటిలో ఉన్న వాస్తవాలు ఏంటి అనేది ఒక వాస్తవం తర్వాత ఒక వాస్తవాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ మొదటి వచనంలోనే 3 వాస్తవాలు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 వాస్తవాల్లో సొలొమోను ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సొలొమోను ఎవరు అనంటే, సొలొమోను అత్యంత జ్ఞాని అనే విషయాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకున్నాం. రాజైన సొలొమోను అనే విషయాన్ని, అతను ఆ కాలంలో అధికమైన జ్ఞానం కలిగిన వాడు. అతని లాంటి వాడు భూమి మీద లేనట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. కానీ యేసు ప్రభువారు రాకముందు అతను జ్ఞాని, కానీ సొలొమోను కంటే జ్ఞాని యేసు ప్రభువారు అని నేను గతంలో మీకు తెలియచేస్తూ వచ్చాను. సొలొమోనుకు జ్ఞానము ఇవ్వడానికి అతనిలో ఉన్న 3 లక్షణాలను గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. అది రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 3 నుంచి 9 వరకు ఉన్న వచన భాగంలో మనం ఆలోచించడం జరిగింది. అతడు మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాడు అనే విషయాన్ని మనం గమనించాం. రెండవది, ఆ దేవుణ్ణి అతను యెహోవాను ప్రేమించాను అనే మాటను 3వ వచనంలో మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు కట్టడలను అంతటినీ కూడా అనుసరించాడు అనేది, అతడు దేవునికి విధేయత చూపించాడు అనేది మనం గమనిస్తూ వచ్చాం. అది రెండవ అతని యొక్క లక్షణం. మూడవది, అతడు తన ప్రజలకు, ఆ దేవుని ప్రజలకు న్యాయం తీర్చాలి అని జ్ఞానం అడిగినట్లుగా, ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ప్రేమించాడు, విధేయత చూపించాడు, ప్రార్థన చేశాడు. అందుచేత దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. ఆ జ్ఞానం అనేది రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29 నుంచి 34 వరకు ఉన్న వచన భాగంలో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఆ యొక్క దేవునితో ఒక యవనస్తుడు ఒక మంచి సంబంధం కలిగి, దేవునియందు భయభక్తులు కలిగి, ఆ దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యాన్ని కైకొని దేవుని ప్రార్థించిన వ్యక్తికి, సొలొమోనుకు దేవుడు జ్ఞానము అనుగ్రహించాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత అతడు అనేకమైన సామెతలు రాయడం జరిగింది, అనేకమైన పాటలు రాయడం జరిగింది, అనేకమైన పరిశోధనలు అతడు చేసి చాలా ఆ యొక్క విషయాలు రాసినట్లుగా మనం చూడగలం. అతని యొక్క జ్ఞానము అమోఘమైన జ్ఞానము అని చెప్పుకుంటూ వచ్చాను. ఇది మొట్టమొదట విషయంలో 1వ వచనంలో ఉన్న ఆ భాగాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఇక రెండవది, మనం అదే వచనంలోనికి వెళ్ళినప్పుడు దావీదు కుమారుడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అతడు ఎవరు అనంటే దావీదు కుమారుడు. సొలొమోను దావీదు కుమారుడు అనేది ఆ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మనం ఒప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు కూడా. సొలొమోను అత్యధికమైన ఆధిక్యత కలిగిన వ్యక్తి. అతని తండ్రి రాజు అనే విషయాన్ని, అంటే ఒక రాజరికంలో ఉంటున్న ఆ కుటుంబంలో జన్మించాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మనం 2 విషయాలను ఈ దావీదుని గురించి మనం అర్థం చేసుకోవాలి. దావీదుని మొట్టమొదట మనం అర్థం చేసుకుంటే సొలొమోను యొక్క జీవిత విధానం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దావీదుని గురించి మనం అర్థం చేసుకోకుండా సొలొమోను గురించిన అవగాహన, అంత జ్ఞానము, అంత
ఆ విధమైన ఎదగడానికి అనేది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనం పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు వారి పిల్లలు కూడా ఒక పెద్ద పోస్ట్లోనికే వస్తూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వడం అనేది. డాక్టర్స్ వారి యొక్క తల్లిదండ్రులు డాక్టర్స్గా ఉంటే వారి పిల్లలు కూడా డాక్టర్స్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇది మామూలుగా జరుగుతున్న విషయం. అది ఒక గొప్ప ఆధిక్యత కనుక మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదట దావీదును గురించిన ఒక అవగాహనలోనికి మనం రావాల్సిన అవసరత ఉంది. అతడు అప్పుడు అర్థం చేసుకుంటే మనం సొలొమోను గురించి బాగా అర్థం చేసుకోగలం. దావీదును గురించి రెండు మనం పరిశీలన చేయాలి. ఆ మొట్టమొదట దావీదును గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు ఎలాంటివాడు అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా దావీదు దేవుని ప్రేమించిన వ్యక్తి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమించిన వ్యక్తి, దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తి అనేది కూడా మనకు కనబడుతూ ఉంది. మీరు దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలోనికి వెళ్తే 13వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని చిత్తానుసారము అనే ఆ యొక్క దేవుని చిత్తానుసారం కలిగిన ఒక వ్యక్తి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యంలోనికి కూడా మనం వెళ్ళినప్పుడు 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. 22వ వచనంలో ఈ మాటలు కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యమిచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దావీదును గురించి ఒక చక్కని సాక్ష్యం అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు ఎలాంటివాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదును గురించి ఇక్కడ 4 విషయాలను గురించి మనం ఆలోచించాలి. దావీదును గురించి దేవుని యొక్క హృదయానుసారి, లేకపోతే ఇష్టానుసారి, లేకపోతే చిత్తానుసారి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని కోసం పనులు చేశాడు, దేవుని గురించి మాట్లాడాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని కోసం పెద్ద పెద్ద పనులను తలపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది దావీదుని గురించి చదువుతున్నప్పుడు ప్రధానంగా 4 విషయాలను మనం గమనించాలి. మొట్టమొదట దావీదు దేవుని కొరకు పనులు చేశాడు. అతని జీవితంలో ఒకటి ఆలోచన, దేవుని కొరకు పని చేయాలి అని అనుకున్నాడు. అతడు ఒక విధంగా మనం గమనిస్తున్నప్పుడు ఒక గ్రేట్ వారియర్ అని చెప్పాలి, ఒక యుద్ధశాలి అనేది. మనం మొట్టమొదట అతని యుద్ధాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అతని కెరియర్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? అతని యొక్క ప్రారంభంలో మనం గొలియాతు పైనకి యుద్ధానికి వెళ్ళి ఒక యుద్ధ వీరుడుగానే, ఒక లేకపోతే ధైర్యశాలిగా నిలబడగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మొట్టమొదట అతను ఒక గొప్ప వారియర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అతను పరిపాలనలో 12 గోత్రాలు అతను కలిసే ఉన్నట్లుగా చూస్తున్నాం. అనేకమైన యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ చుట్టూ ఉన్న ఇశ్రాయేలు దేశానికి చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు. కింద చూస్తే ఐగుప్తీయులు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు. ఇలాగా ఆ చుట్టూ ఉన్న ఆ ప్రజలతో యుద్ధం చేసి దేవుని కొరకు ఆ పనులు చేయడం ప్రారంభించాడు. అది మొదటిది మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు రెండవది అతడు ఏం చేశాడు అనంటే నిత్యము కూడా దేవుని గురించే మాట్లాడుతూ వచ్చాడు.
అతని దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన తలంపులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అతను రాసిన కీర్తన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కీర్తన భాగాల్లో ఎంత అద్భుతంగా దేవుని గురించిన మాట్లాడిన వ్యక్తిగానే మనకు కనబడుతూ ఉంది. అతని యొక్క థియాలజీ అంతా కూడా, దేవశాస్త్రం అంతా కూడా కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవశాస్త్రం యొక్క చర్చ కూడా తన యొక్క కుమారులతో చేసినట్లుగా కూడా మనం చూడగలం. నేను రాబో తరానికి నేను చెప్పాలి, పుట్టబో తరానికి నేను చెప్పాలి, ఈ విషయాలన్నీ కూడా వారికి అర్థం కావాలి అని తను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు దేవుని గురించిన మాట్లాడుతున్న వ్యక్తిగా మనం చూడగలం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తే మనకు చాలా స్పష్టంగానే అతనికి తను మాట్లాడిన విషయం అంతా కూడా, అతను ఒక ప్రవచనాత్మకమైన కీర్తనలు కూడా రాసినట్లుగా మనం చూడగలం. 22వ కీర్తనలో మనం గమనిస్తున్నప్పుడు అతను ఎంత అద్భుతమైన యేసు ప్రభువారి గురించి ఒక ప్రవచనాత్మకమైన కీర్తన కూడా రాసుకుంటూ వచ్చాడు. నా దేవా, నా దేవా, నా యొక్క నన్నేల విడిచితివి అనే విషయాన్ని యేసు ప్రభువారు ఈ సిలువలో పలికిన ఆ 4వ మాటను అక్కడే మనం తీసుకుంటుంటాం. కనుక అతను ఒక ప్రవచనాత్మకమైన కీర్తన కూడా రాసినట్లుగా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి దావీదు నిత్యము కూడా దేవుని గురించే మాట్లాడుతున్న వ్యక్తిగానే మనం చూడగలం. అంటే దావీదుని గురించి మనకు అర్థమవుతే తద్వారా మనం సొలొమోను గురించిన ఆలోచనలోనికి రావచ్చు. మూడవది, దేవుని యొక్క వాక్యంలో అతను జీవితంలో ఏం కనబడుతుంది? దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. నా హృదయానుసారి, నా చిత్తానుసారుడు అనే విషయాన్ని, నా ఇష్టానుసారుడు అన్న దానికి మనం గమనిస్తున్నప్పుడు అతడు దేవుని కొరకు పనిచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని గూర్చి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దావీదు నిత్యము కూడా దేవునికి లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఏది పని చేయాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్లుగా చూడగలం. అతడు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, నేను వెళ్ళాలా వద్దా, నేను చెయ్యాలా వద్దా. తన జీవితంలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆ పొరపాట్ల విషయంలో ఆ యొక్క సాధ్యమంత వరకు నిత్యము కూడా దేవునికి లోబడుతున్న వ్యక్తిగానే మనం చూడగలం. అసలు ఎంత అద్భుతమైన రీతిగా లోబడ్డాడు, అసలు ఏ రీతిగా లోబడ్డాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు దేవునికి లోబడిన వ్యక్తిగానే మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చదువుతున్నప్పుడు సౌలు దావీదుని తరుముతూనే ఉన్నాడు. ఆ తరుముతున్న ఆ సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు అనంటే, నిజంగా మామూలుగా ఒక వ్యక్తి అయితే అతడు చేసే పని ఏం చేస్తాడు అనంటే, ఎప్పుడూ కూడా రివెంజ్ తీసుకోవడానికి, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కడో కూడా పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తరుముతున్నా సరే దేవుని చిత్తానికి లోబడ్డం నేర్చుకున్నాడు తప్ప అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదు అని చెప్పేసి దేవుని చేతులకి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి దాంట్లో కూడా దేవుని చిత్తం చెయ్యాలనే ఆశ కలిగిన వ్యక్తిగానే దావీదు కనబడుతున్నట్లుగా మనం చూడగలం. ఇది 3 విషయాలు మనం చూసాం. 4వ విషయం ఏంటి అనంటే, దావీదు నిత్యము దేవుని కొరకు పనులు చేస్తూ వచ్చాడు. దేవుని పనులు చేశాడు. ఇప్పుడు చివరిదిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని కొరకు పనులు చేస్తూ వచ్చాడు. దావీదు ఎప్పుడూ కూడా అతడు కలలు కనడం మానలేదు అసలు. అంటే కలలు అంటే మనకు డ్రీమ్స్ అనేవి, నేను ఇలాగ చేయాలి దేవుని కొరకు, ఇలాగ బ్రతకాలి అనే విషయాన్ని. దావీదు యొక్క కల అంతా కూడా యెరూషలేములో దేవుని మందిరం కట్టబడాలనే ఒక కల
ఆ యొక్క డ్రీమ్ అనేది అతనికి ఉంది. అప్పటికే దావీదు వృద్ధుడైపోయాడు కూడా. అతన్ని రాజ్య పరిపాలన చేయలేనంత వృద్ధుడైపోయాడు. కానీ ఆ వృద్ధాప్యంలో కూడా ఆ పనిని పూర్తి చేయాలనే ఆ యొక్క ఆశ కలిగిన వ్యక్తి, అతను కలలు కంటున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు అన్నాడు, కాదు, నీకు పుట్టబోవు కొడుకు చేస్తాడు, అనే కుమారుడు చేస్తాడు అని చెప్పడంతో అతను పూర్తిగా ఎంత సంపాదించాడు. కనుక దేవుని కొరకు అద్భుతమైన దేవాలయాన్ని కట్టాలని అంతా కూడా వస్తువులను సమకూర్చినట్లుగా చూస్తున్నాం. ఎంత అద్భుతంగా దేవుని కొరకు పనిచేశాడు అనేది మీరు దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్తే అతడు ఎంత సమకూర్చాడు, ఇన్ని పనులు చేశాడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. దావీదు ఎంత పని చేశాడు, దేవుని కొరకు ఎంత పని చేయాలనుకున్నాడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. అసలు దావీదు తన కోసమే మాత్రమే కాదు, తను ఎంత సంపాదించాడో వాటన్నిటిని కూడా దేవుని కోసం చేసినట్లుగా మనం చూడగలం. అంటే తన జీవితంలో ఏముంది అనంటే, నేను వృద్ధుడనైపోయాను కదా, నేను ఒకవేళ ఆ విషయం ఇంకా నేనేం చేస్తానులే, ఇదంతా కూడా కాదు. కానీ ఆ విషయాన్ని గురించి తన కుమారుడికి కూడా ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, రిటైర్ అయిపోగానే ఇక చాలులే అని అనుకుంటారు, నేనేమి చేయగలను అని అనుకుంటారు. దావీదు అలాంటి తలంపు ఎంత మాత్రం కూడా లేదు. మరణం వరకు కూడా తను పని చేస్తున్నట్లుగానే మనం చూడగలం. ఎంత 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 అద్భుతమైన ఆ యొక్క కలలు కన్న వ్యక్తిగా కనబడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. చూడండి, దినవృత్తాంతాలు 1వ గ్రంథానికి రండి. 1వ గ్రంథానికి వచ్చినప్పుడు కల్లా ఆ మందిరాన్ని గురించి ఎంత మక్కువ కలిగి ఉన్నాడో ఆ విషయాలను గురించి కూడా మనం చూడగలం. 29వ అధ్యాయంలో ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథము 1వ గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో, నా దేవుని మందిరం మీద నాకు కలిగున్న మక్కువ చేత అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. నేను 2వ వచనంలో అంటాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి ఆ యొక్క వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిను, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను ఎంత సంపాదించాడో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు అనంటే, 1వ వచనం చివరి భాగంలో, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని చెప్పేసి అంతా కూడా దేవుని కొరకు సమకూర్చినట్లుగా, దేవుని మందిరం కొరకు సమకూర్చినట్లుగా చూస్తున్నాం. వృద్ధుడైపోయాడు, చాలా వృద్ధుడైపోయాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి తను ఎంత సమకూర్చాడో చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చదువుతూ ఉన్నాను. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చును, ఎంత సంపాదించాడో. నాది కేవలం ఆ వస్తువులు కేవలం అలా సమకూర్చడం మాత్రమే కాదు, నేను ప్రతిష్ఠించిన, నేను సంపాదించింది కూడా నేను చేస్తున్నానని చెప్పి దేవుని సన్నిధానంలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూడండి, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము అని చెప్పి, ఈ సముదాయం నీ వల్ల కలిగినది అని చెప్పి, నా దేవా నువ్వు హృదయ పరిశోధన చేయొచ్చు అనే మాటను చెప్తూ అంతా నాకు ఇచ్చావు. ఇదంతా కూడా దేవుని కొరకు చనిపోయే వరకు కూడా దేవుని కొరకు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు, ఆ కుమారునికి చెప్పి దీన్ని బాధ్యతను అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి కుటుంబంలో సొలొమోను పెరిగాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అనంటే, దేవుని కొరకు ఆ యొక్క పని చేసిన వ్యక్తి, దేవుని గురించి మాట్లాడిన వ్యక్తి, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి, దేవుని మందిరం కొరకు దేవుని కొరకు పనిచేసిన వ్యక్తి, అలాంటి కుటుంబంలో సొలొమోను జన్మించినట్లుగా
మనం చూస్తున్నాం. కనుక అతడు ఏమి నేర్చుకున్నాడు? సొలొమోను దావీదు దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాడో మనం గమనించవచ్చు. అందరూ కూడా కుమారులు, దావీదుకి చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ ఆ కుమారులు వారిలో అందరూ నేర్చుకున్నారని చెప్పడం లేదు. కానీ సొలొమోను మీద దావీదు యొక్క ప్రభావం అంతా పడినట్లుగా మనం చూడగలం. అసలు సొలొమోను ఆ దావీదు చెప్పే ఉపదేశం అనేది కూడా సొలొమోనుకు చెప్పినట్లుగా మనం చూడగలం. ఈ రోజున మన విశ్వాస గృహాలలో మనం దేవుని కొరకు మనం దేవుని పని చేయగలిగితే, దేవుని గురించి మాట్లాడగలిగితే, దేవుని చిత్తానికి లోబడగలిగితే, దేవుని కొరకు పని చేయగలిగితే మన పిల్లలు కూడా నిలబడి పని చేయగలరు అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజున అలాంటి తల్లిదండ్రులుగా కనబడడం లేదు, అలాంటి తండ్రులు కనబడడం లేదు. సామెతల గ్రంథంలో సొలొమోను అంత జ్ఞాని అయి దేవుని కొరకు జీవించగలిగాడు అనంటే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేది ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కనుక అతడు దేవుని పని చేయగలిగాడు. సొలొమోను చేయగలిగాడంటే, సొలొమోను జీవించగలిగాడంటే ఆ యొక్క వెనకాల ఎంత ప్రభావం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం చాలాసార్లు కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చాలులే మన జీవితం అనుకుంటాం. మనం కడ వరకు కూడా ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. ప్రభుని గురించి మాట్లాడుతూనే ఉండాలి. ప్రభు చిత్తానికి లోబడుతూనే ఉండాలి. దేవుని పనిలోనే నిమగ్నులైపోవాలి. మనం రిటైర్ అయిపోయామని చెప్పేసి ఈజీ చైర్స్లో కూర్చోవడం కాదు. దావీదు చేసిన జీవిత విధానం అనేది తద్వారానే సొలొమోను యొక్క జీవితం మీద పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఎలాగ జీవిస్తున్నామో ఆ దేవుని వాక్య ప్రభావం అనేది మన పిల్లల మీద కూడా ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన నా తండ్రి నేను కూడా చేయాలి, నేను కూడా లోపడాలి, దావీదు ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, నేను కూడా ఉండాలనే పిల్లల మీద అలాంటి ప్రభావం అనేది పడాలి అనంటే మొట్టమొదట మనము జీవించవలసిన అవసరత ఉందనేది ఇక్కడ గమనించాలి. అందుకే దావీదు కుమారుడైన సొలొమోను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దావీదు గురించి 2 విషయాలు చెప్పాలి అని చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి విరోధంగా దావీదు పాపము చేసినట్లుగా కూడా మనం చూడగలం. రెండవది ఏంటి అనంటే దావీదు దేవునికి విరోధంగా పాపము చేశాడు. ఇది విషయాన్ని గురించి వస్తే మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్తే దావీదు ఎలాంటి పాపం చేశాడో సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దావీదు బెత్షెబాతో పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాపము ఎలాంటి పాపం చేశాడు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా అతిక్రమించే అంత పాపములు చేసినట్లుగా మనం చూడగలం. అసలు దావీదు ఏం చేశాడు? వంకరతనంగా, టక్కరతనంగా ప్రవర్తించాడు. అందుకే 51వ కీర్తనలో చెప్పుకుంటూ వచ్చాడు, నా దోషములు అని చెప్పాడు, నా పాపములు, నా అతిక్రమములు అని చెప్పడానికి కారణం ఏంటి అనంటే అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దావీదు ఎలాంటి వాడో బాగా మనం అర్థం చేసుకోగలం. దావీదు ప్రవర్తించిన ప్రవర్తన విధానం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే అతడు ఎంత ఆజ్ఞలన్నిటినీ కూడా అతిక్రమించినట్లుగా చూడగలం. నీ పొరుగువా నీ భార్యను ఆశించకూడదంటే ఆశించాడు, వ్యభిచరించకూడదంటే వ్యభిచరించాడు, నరహత్య చేయకూడదంటే నరహత్య చేయించినట్లుగా చూస్తున్నాం. అంటే దావీదు ఒక హంతకుడుగా, ఒక వ్యభిచారిగా, ఒక అలాంటి ప్రభావం అనేది మరి ఏ విధంగా ఉంటుంది? దావీదు సొలొమోను యొక్క జీవితం మీద ఇది ప్రభావం చూపిస్తుందా అనంటే సొలొమోనుతో మాట్లాడినప్పుడు ఆ విషయాలను గురించి కూడా ప్రస్తావించాడండి.
ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కృప చేత, దేవుని కృపా బాహుల్యము చేత నేను కరుణింపబడ్డాను అనే విషయాన్ని, నేను తప్పు చేసినప్పుడు ఆ తప్పును నేను సరిదిద్దుకోవడానికి దాన్ని పూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. 51వ కీర్తనలో 32వ కీర్తనలో నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగానే దావీదు సొలొమోనుతో మాట్లాడి ఉండొచ్చును అనే విషయాన్ని మనకు కీర్తన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు రాబో తరానికి తెలియాలి. ఈ విషయాన్ని తప్పులు చేసి తప్పుల్లో ఉండిపోవడం కాదు, తప్పులను సరిదిద్దుకొని దేవుని మహిమార్థంగా జీవించాలని దావీదు నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుని మహిమార్థంగా సాగిపోయాడు. తన జీవితంలో ఎలాగ ఎదుర్కొన్నాడు, ఈ పాపము వలన పరిణామాలు వచ్చేవన్నీ కూడా తను ఎలాగ ఎదుర్కొన్నాడు, వాటన్నిటినీ సరిదిద్దుకున్నాడు, పరిష్కరించుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా తన కీర్తన భాగంలో రాసుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. అందుచేత సొలొమోను ఈ ప్రసంగి గ్రంథానికి రాస్తూ ఉన్నప్పుడు జీవితానికి అర్థం ఏంటి అనే విషయాన్ని కనుక్కోవడానికి అన్వేషించినట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రసంగి గ్రంథంలో జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనే విషయాన్ని గురించి, దాని గురించిన ఆలోచన చేస్తూ వచ్చాడు. ఒక జీవితం అనేది అర్థసహితమైన జీవితాన్ని జీవించాలి అనంటే దేవుని యొక్క వాక్యంలో మరి దావీదు ఎలాగా సొలొమోనుకు చెప్పాడో మనకు అర్థం కాదు, కానీ చాలా విషయాలు తనతో మాట్లాడినట్లుగా మనం చూడగలం. దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథములో 28వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 9వ వచనంలో సొలొమోనా నా కుమారుడా అని చెప్పుకుంటూ వచ్చాడు. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అనే విషయాన్ని ఎంత చక్కగా ఉపదేశించాడో ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నా. కుమారుడికి ఎంత ప్రోత్సాహం ఇచ్చాడు. 20వ వచనంలో కూడా చదువుతున్నాను, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిందేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనిని పూనుకొనుము అని చెప్పుకుంటూ వచ్చాడు. భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండును అని చెప్పి నువ్వు ముగించు వరకు ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టాడో. ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు తండ్రి తన కుమారుడికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దావీదు చెప్పుండొచ్చును, నువ్వు ఎలాంటి వాడివి, ఎలాగ పుట్టావు, ఇల్లీగల్ చైల్డ్ అని విషయాన్ని కూడా చెప్పుండొచ్చును. ఇల్లీగల్ చైల్డ్ అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దావీదు సొలొమోనుకు ఎంత చక్కగా వివరించుకుంటూ వచ్చాడో ఒకసారి ఆలోచించండి. సొలొమోను స్వయంగా ఆ మాటలు ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అంటే, పాపంలో పడితే ఎలాగుంటుంది అనే విషయాన్ని గురించి కూడా సొలొమోనుకు దావీదు ఎంత చక్కని విషయాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒక పిల్లవాడు మనం గమనించవలసిన విషయం, ఇక్కడ నేర్చుకోవలసిన పాఠాలేంటి, మనం దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఈ యొక్క జీవిత విధానంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమై ఉండొచ్చును అనంటే, పిల్లవాడు జ్ఞాని అయ్యాక ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని ఎలాగ పొందగలిగాడు, ఎలాగ రాగలిగాడు ఈ విషయాలను గురించి మనం ఆలోచించవచ్చు. సొలొమోను కూడా ఏమై ఉండొచ్చును, ఇవంతా కూడా వినబడినప్పుడు ఎంత దూరం అయి ఉండొచ్చును. సొలొమోను సంగతి 20 సంవత్సరాల వరకు మనకి ఏమీ తెలియదు. అసలు ఎలాంటి జీవిత విధానాన్ని జీవించాడో, ఎంతమంది అతని గురించి విమర్శ చేశారో, కానీ సొలొమోనుకి ఎంత చక్కని హితోపదేశం చేసినట్లుగా చూస్తున్నాం. గనక మనం చేస్తున్నప్పుడు మన యొక్క జీవిత విధానం అనేది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. పిల్లవాడు జ్ఞానానికి దూరంగా ఉండి తిరుగుతుండొచ్చును. అలాంటి వ్యక్తికి
మన హితోపదేశం చేసి సరి అయిన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సొలొమోనా నా కుమారుడా అని చెప్పి చక్కని హితోపదేశం చేసుకుంటూ వచ్చాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుణ్ణి సేవిస్తే నువ్వు దేవుడు ఎలాగిస్తాడు అనే విషయాన్ని, నువ్వు ఒకవేళ దేవుని విసర్జిస్తే దేవుడు కూడా నిన్ను విసర్జిస్తాడు అని చెప్పి ఒక చక్కని హితోపదేశం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక పిల్లలకు మనం సరి అయిన రీతిగా బోధ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించడం కాదు, జరగబోయే దాని గురించి మనం ఆలోచించాలి. భవిష్యత్తుని గురించిన ఒక ఆలోచన మనం చేస్తూ మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. రెండవది ఏంటి అనంటే, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యా మంచి మంచి వ్యక్తులు లేకపోతే మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులై ఉంటే ఆ యొక్క పిల్లలు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండొచ్చేమో, లేకపోతే మంచిగా రాణించవచ్చేమో అని అనుకోవచ్చును. కానీ ప్రియమైన వారడా, ఇక్కడ గమనించాలి, ఒకవేళ మంచి కుటుంబంలో దాని గురించి మాట్లాడడం లేదు. దేవుడు ఎలాంటి కుటుంబంలో నుంచైనా దేవుని యందు విశ్వాసముంచి ప్రేమించి ఆయన కట్టడలకు లోబడి ప్రార్థించే వాళ్ళ జీవితాలను దేవుడు మార్చగల సమర్థుడు అనే విషయాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం. ఒక పవిత్రమైన కుటుంబంలో నుంచి రాలేదు, ఒక నిష్కలంకమైన కుటుంబం వంశంలో నుంచి రాలేదు, ఒక పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబంలో నుంచి రాకపోవచ్చు. కానీ దేవుడు ఎలాగ ఒక గొప్ప జ్ఞాని అవ్వగలిగాడు అనంటే, సొలొమోను దేవుని ప్రేమించాడు, దేవుని కట్టడలను గైకొన్నాడు, దేవుని ప్రార్థించాడు, అందుచేత గొప్ప జ్ఞాని అయ్యాడు. ఈ రోజున మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ చరిత్ర మనకు లేకపోవచ్చు, కుటుంబ చరిత్రలే మనకు లేకపోవచ్చు. కానీ దేవునందు విశ్వాసం ఉంచి ప్రేమించి మన జీవితంలో నడుచుకుంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి వ్యక్తినన్నా వాడుకుంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని మరి గమనించాలని మనం చేస్తున్నా. ఒక మంచి రికార్డ్ మనకు లేకపోవచ్చు, మన కుటుంబానికి ఒక మంచి రికార్డ్స్ ఉండకపోవచ్చు, ఒక గొప్ప నాయకుల కుటుంబంలో రాలేకపోవచ్చు. కానీ ఎలాంటి కుటుంబంలో వచ్చినా దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి సేవించే వారికి, దేవుని ప్రార్థించే వారిని దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక సొలొమోను దేవుణ్ణి అన్వేషించాడు, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేశాడు, దేవునితో ఏం చేయాలి అనే విషయాన్ని ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు పడిపోయినట్లుగా సొలొమోను తన జీవితంలో ఎన్నిసార్లు పడిపోయాడో ఆ విషయాన్ని గురించి, తనకు ఆ పరిస్థితుల్లో ఎలాగ లేచి ఉండొచ్చును అనంటే, దావీదు దేవునితో ఎలాగ రిలేషన్షిప్స్ కాపాడుకున్నాడో, ఎలాంటి సంబంధాన్ని కాపాడుకోగలిగాడో అలాగ కాపాడుకుని లేవచ్చు అనే విషయాన్ని గురించి కూడా అర్థమై ఉండొచ్చును. నేను ఇంతవరకు 2 వాస్తవాలను గురించి మీతో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మనం క్లాస్లోనికి మనం వెళ్తున్నప్పుడు 9:30 వరకు మన క్లాస్ అనే విషయాన్ని నేను గతంలోనే మీకు తెలియచేశాను. గనక మనం 9:30 వరకు ఈ క్లాస్ని మనం కొనసాగించబోతూ ఉన్నాం. గనక దేవుని జ్ఞానాన్ని అన్వేషించేవాడు దేవుని కొరకు ప్రకాశించగలడు, దేవుని కొరకు మహిమ కొరకు జీవించగలడు. అలాంటి దావీదు కుమారుడైన సొలొమోను అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. మూడవ వాస్తవం ఏంటి అనంటే, అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, మళ్ళీ వచ్చేద్దాం, రాజైనా అనే విషయాన్ని చెప్పాడు. ఎవరు ఈ సొలొమోను? మొట్టమొదట సొలొమోను ఎవరు అనేది దాంట్లో మనం గమనిస్తూ వచ్చాం. సొలొమోను ఒక జ్ఞాని అనే విషయాన్ని, సొలొమోను దావీదు కుమారుడు అని ఆలోచన చేశాం. మూడవది సొలొమోను ఇశ్రాయేలు రాజు అనే విషయాన్ని. అతడు ఆ రాజరికానికి వచ్చినప్పుడు దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగిన ఆ సమయంలో రావడం జరిగింది. అతను ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అతను అందుకే చెప్పుకుంటూ వచ్చాను, ఇంత పూర్వ చరిత్ర చెప్పడానికి కారణం ఏంటంటే, దావీదు కుటుంబంలో అతడు జన్మించిన వ్యక్తి ఒక గొప్ప ఆధిక్యత పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక మంచి జ్ఞాని అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. అతని జీవితంలో
ఒక అసాధ్యమైన అతీతమైన అవగాహన కలిగిన వ్యక్తి, అతీతమైన ఆలోచన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. ఇప్పుడు సొలొమోను రాజును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిది, అతడు చేసిన ఎటువంటి సామర్థ్యత, ఎటువంటి అతనిలో ఉన్న ఆ క్రియాశీలకమైన జీవిత విధానం అనేది ఎలాగుందో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిది, అతను ఎప్పుడైతే పరిపాలనకు వచ్చాడో శత్రువులందరినీ కూడా నిర్మూలించినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదైతే నిత్యము కూడా ఆ యొక్క పోరాటమే అయిపోయింది. తన జీవితంలో ఆ 12 గోత్రికల వారి కొరకు పోరాటం చేస్తూనే వచ్చాడు. అందుకే నువ్వు రక్తము చిందించావు అనే విషయాన్ని చెప్పాడు. కనుక సొలొమోను రాగానే శత్రువులందరినీ నిర్మూలన చేసినట్లుగా రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే సొలొమోను రాజరికానికి రాగానే ఏం పోయింది అనంటే విరోధత్వం అంతా కూడా పోయింది, శత్రుత్వం అంతా కూడా పోయింది, శత్రువులు లేకుండా చేయగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది ఏంటి అనంటే సొలొమోను రాజరికానికి రాగానే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న దేశాలంతటితో కూడా అతడు ఒక సత్సంబంధమును ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఈ విషయాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి అసలు. కనుక రాజైన సొలొమోను అన్ని దేశాలతో, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితో కూడా ఒక మంచి సత్సంబంధం ఏర్పరచుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ సత్సంబంధం ఏర్పరచుకున్న విధానంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ సత్సంబంధంలో 3 పనులు చేసినట్లుగా చూస్తున్నాం. అతడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అది మొదటిది చేశాడు. అంటే ఇతర రాజులందరికీ అల్లుడైపోయాడు గనక ఇక వేరే రాజులతో ఎటువంటి ఆ యొక్క యుద్ధం లేకుండా ఆ యొక్క అల్లుడితో యుద్ధం చేయడం ఏంటి అని ఇతర రాజులు భావించేటట్లు తను చేసిన పని ఏంటంటే ఆ యొక్క రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది అతడు చేసిన విషయం ఏంటంటే విదేశీ వ్యాపారాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. అతడు ఆ యొక్క దేవుని యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఎక్కడెక్కడి నుంచో తెప్పించాడు. ఎక్కడి నుంచో ఆ నిర్మాణం కోసం అంతా కూడా ఆ యొక్క సామగ్రిని అంతటినీ కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. అందుకే అక్కడ కాబూల్ అనే మాటను ఎంతో తీసుకొచ్చి ఎన్నో చేస్తే మీరు ఇచ్చిన ఈ భూమేనా అని అడిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కనుక విదేశ ప్రజలతో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాదు, తను విదేశ వ్యాపారాలు కూడా చేసినట్లుగా చూడగలం. ఇది సామెతల గ్రంథంలో తన రచన విధానంలో మనం చాలా చక్కగా దాని గురించి మనం ఆలోచించవచ్చు. అంటే దీన్ని బట్టి ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను ఎగుమతులు చేశాడు, దిగుమతులు కూడా చేసుకున్నట్లుగా మనం చూడగలం. మూడవది, సొలొమోను తన సైన్యాన్ని అభివృద్ధి చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంత సైన్యాన్ని అభివృద్ధి చేశాడు అనంటే ఇతర రాజ్యాలకు సహాయం కొరకు పంపించేవాడు కూడా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అతడు ఒక సత్సంబంధం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. శత్రువులను నిర్మూలన చేశాడు. రెండవది ఏం చేశాడు, విదేశాలతో, చుట్టుపక్కల ఉన్న రాజులతో ఒక సత్సంబంధం కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. మూడవది తను ఏం చేశాడు అనంటే తన సొంత రాజ్యాన్ని ఒక చక్కని ఆర్గనైజ్ చేశాడు. ఒక చక్కని రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా, ఒక క్రమబద్ధంగా చేసినట్లుగా మనం చూడగలం. ఇదంతా కూడా మనం ఎక్కడ కనబడుతుంది అంటే రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా కనబడతాయి. అంటే సొలొమోను ఒక క్రమబద్ధమైన మనసు గలవాడు, ఒక సిస్టమాటిక్ మైండ్ అనేది అతనికి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజున దేవుని కొరకు ఏ పనన్నా చేయాలి అనంటే, దేవుణ్ణి మనం సంతోషపరచాలి అనంటే దేవునికి క్రమబద్ధంగా పనిచేయడం నేర్చుకోవాలి. ఒక సిస్టమాటిక్
పని అనేది క్రమబద్ధమైన ఒక క్రమముగా పని చేయడం నేర్చుకోవాలి. ఏదో ఇష్టానుసారంగా చేయడం అనేది ఈరోజు చూస్తున్నాం. అటువంటిది దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డు అనేది మనం ఆలోచన చేయాలి. మన మనసులోకి రావాలి. దేవుని పనైనా ఏ వాక్యం చెప్పాలన్నా బోధించాలన్నా ఒక సిస్టమాటిక్ స్టడీ అనేది కావాలి. ఒక చర్చిని నడిపించాలంటే ఒక సిస్టమాటిక్ ఆ యొక్క రీతిగా నడిపించడం అనేది కావాలి. ఒక క్రమబద్ధంగా ఇష్టానుసారంగా చేయడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. సొలొమోను తన మనసంతా కూడా ఒక చాలా సిస్టమాటిక్గా, ఒక సిస్టమాటిక్ మైండ్ ఉన్నది. అతను చేసే ప్రతి పని కూడా చాలా చక్కగా చేశాడు. దాని మీద ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడే పెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో తను వివరించుకుంటూ వచ్చాడు. 4వది అతడు ఏం చేశాడు అనంటే దేవుని మందిరాన్ని అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసినట్లుగా చూస్తున్నాం. ఇది రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 6వ అధ్యాయాలలో మనకు కనబడుతుంటది. పాత నిబంధనలో మనం వెళ్ళి ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క మందిర యొక్క నిర్మాణాన్ని గురించి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ కొలతలేంటి, ఆ విశాలతని ఏంటి, ఎలాగ కట్టాడు, ఒక్కొక్క స్తంభం ఏంటి, ఒక్కొక్క పని విధానం ఏంటి, ఆ నక్షీ పని అంతా కూడా తను ఎంత చక్కగా నిర్మించాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆ మందిరాన్ని గురించి అనేక మంది రాగలిగారు, చూడగలిగారు. అంత అద్భుతమైన మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అతను ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని చూస్తే ఒక మంచి ఇంజనీర్ అని చెప్పచ్చు. అన్ని రకాలైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. అసలు దాంట్లో ఏ నక్షీ పని చేయాలి, ఆ నక్షీ పని చేయడానికి మనుషులను ఎక్కడెక్కడి నుంచో తెప్పించాడు. వారు ఎటువంటి నైపుణ్యం కలిగిన వారు, ఏ పని ఎవరు చేస్తే అది చక్కగా ఉంటుంది అనే విషయాన్ని ఆ సూపర్విజన్ కూడా తను చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏ వ్యక్తిని ఎక్కడ ఉపయోగించాలో అంతా కూడా సొలొమోను ఎరిగిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎంత విశాలత, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన దేవుని మందిరాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5వది ఏంటి అనంటే అతను చివరిగా ఒక అందమైన ఇంటిని కట్టినట్లుగా చూస్తున్నాం, నిర్మించాడు అతను. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడగలం. అసలు అతని యొక్క గృహ నిర్మాణం అనేది, అతని యొక్క ఇంటి నిర్మాణం అనేది ఒక గొప్ప వాళ్ళు కట్టుకునే ఇల్లుగానే చూస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎంత అద్భుతమైన ఇల్లును కట్టాడు. ఆ విషయాలు మీరు 7వ అధ్యాయంలో చదివితే వాటినంతటినీ కూడా మనకు అర్థమవుతుంది. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే సొలొమోను చేసిన పనులకి ఆ సామెతల గ్రంథంలోనికి ఒక అనుబంధం అనేది కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే ప్రతి పని విషయంలో ఎలాంటి సామెతలను ఉపయోగించి రాశాడో, అనుభవపూర్వకంగా రాశాడో ఆ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఇన్ని సొలొమోను సాధించాడండి. అతని పరిపాలనలో సమాధానం వచ్చింది, అతని పరిపాలనలో వర్ధిల్లాడు, అతని పరిపాలనలో అభివృద్ధి చెందినట్లుగా మనం చూడగలం. ఇంకా ఎన్నెన్నో సాధించాడు. తద్వారా ప్రపంచమంతా కూడా తూర్పు దేశ ప్రజలందరూ కూడా ఎరిగినట్లుగా అతడు పరిపాలించినట్లుగా చూస్తున్నాం. నిర్మాణంలో అతను ఒక ట్రైనింగ్ పొందిన ఆ వ్యక్తులను తీసుకురావడం, చేయడం అనే విషయాన్ని, అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉండడం, అతను కళలు మనం ఆర్ట్స్లో మనం చూస్తున్నాం, సంగీతంలో మనం చూస్తున్నాం, సాహిత్యంలో మనం చూస్తున్నాం. అతడు నిజమైన ఆరాధన, దేవుని మందిరంలో ఆరాధనలు ఎలా చేయాలి, ఏవి కట్టడలు పాటించాలి, ఇదంతా కూడా వారి యొక్క పేరు ప్రతిష్టల గురించి, ధర్మశాస్త్ర నియమాల గురించి, ఇదంతా కూడా సొలొమోను యొక్క గొప్పతనం అనేది మనం చూడగలం. అసలు అయితే ఈ ఒక్క ప్రశ్న నా మనసులోకి వచ్చిన ప్రశ్న, ఈ ప్రశ్న మీకు కూడా రావచ్చు. 20 సంవత్సరాల యువకుడు ఇంతగా ఎలా చేయగలిగాడు? అన్నీ కూడా ఇంత చక్కగా నిర్వర్తించగలిగాడు, వ్యవహరించగలిగాడు, ఆర్గనైజ్ చేయగలిగాడు. ఇంత 20 సంవత్సరాల వయసు కలిగిన ఆ వ్యక్తి ఆ స్థాయికి ఎలాగ చేరగలిగాడు?
అతడు సాధించినది అమోఘంగా సాధించాడు. అతని రాజ్యం ఎంత గొప్పతనమైన గొప్ప రాజ్యముగా ఏర్పడింది. ఎలాగ సాధించగలిగాడు? ప్రియమైన వారలా, దానికి నా దగ్గర సమాధానం లేదు, కానీ దేవుని వాక్యంలో సమాధానాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో నేను ఈ మాటలు చదువుతున్నాను. దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడని యెహోవా అతనితో కూడా ఉండి అతని బహుగనుడైన రాజుగాను రాజునుగా చేశాను అని అన్నాడు. ఎంత దేవుడు ఎలాంటి వ్యక్తిగా చేశాడో చెప్పాడు. అతన్ని రాజునుగా చేశాడు. ఎవరు చేశారు ఇది? దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. ఒక అమోఘమైన ఇన్ని సాధించాడు. అతని రాజ్యం యొక్క గొప్పతనం ఏంటి? ఇంకా కింద చదువుతూ ఉన్నాను చూడండి. 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ రాత్రి అందే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగమని సెలవివ్వగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పాను అనే మాట. దేవుడు ఏం చేశాడు? అతడు ఏం కోరుకున్నాడు? దేవునితో ఏం మాట్లాడాడు? సొలొమోను అడిగింది ఏంటి? అసలు దేవుణ్ణి ఒక్క జ్ఞానం మాత్రమే అడిగాడు. నీ ప్రజలకు నేను పరిపాలించుటకు, ఆ న్యాయము చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనం కూడా దేవుని సన్నిధానంలోనికి చేరి దేవుని ప్రార్థన చేస్తే, సొలొమోను ఈ సామెతలు రాయడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రాయగలిగాడు. దేవుని దగ్గర నుంచి జ్ఞానమును కోరుకున్నాడు. దేవుడు అతనికి జ్ఞానమును అనుగ్రహించాడు. సొలొమోను ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మన ప్రార్థనలు కూడా వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సొలొమోనుకి అనుగ్రహించిన జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు మనకును ఇవ్వగలడు. అంతటి జ్ఞాని కాకపోయినా సరే, మనం గమనిస్తున్నప్పుడు రాజులు వచ్చు రాజులు అనే నీ తర్వాత రాజులు, నీకు ముందున్న రాజులు, నీ తర్వాత రాజులు అనే విషయాన్ని గురించి అంతవారు కాకపోవచ్చు. కానీ దేవుణ్ణి అడిగితే, వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మనం గమనించగలం. కనుక ప్రియమైన వారరా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుణ్ణి జ్ఞానమును అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. నేను అందుకే ముందుగానే చెప్పుకుంటూ వచ్చాను, ఇది సాధ్యమా అనంటే సాధ్యమే. సొలొమోనుకు సాధ్యమైనప్పుడు వ్యక్తిగతంగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే మనకును సాధ్యమే. దేవుని దగ్గరికి వచ్చి జ్ఞానమును అడిగితే దేవుడు ఎంత మాత్రం కూడా
త్రోసిపుచ్చాడు. తన అడుగువారికి తాను అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కనుక మొట్టమొదట వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని గమనించాం? దావీదు కుమారుడైన సొలొమోను, దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఒక వ్యక్తి అంత ఔన్నత్యానికి ఎదిగాడు అంటే కేవలం ఏంటంటే, నేను చెప్పుకుంటూ వచ్చాను, ఈ వాస్తవాల్లో దేవుని ప్రేమించగలిగిన వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, దేవుని ప్రార్థించిన వ్యక్తి. ఈరోజు మనం కూడా అలాగే జీవిస్తే దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఆ సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని మనం కూడా పొందుదాం. జ్ఞాన వివేచనలను పొందడానికే ఈ సామెతల గ్రంథము ఇవ్వబడిందనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ లోకములో మనం జీవిస్తున్న మనం ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. సొలొమోనుకున్న సాక్ష్యం మనకు కూడా ఒక సాక్ష్యం. భూమి మీద ఒక మనుషుడు ఉన్నాడు, మా తరంలో మా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక జ్ఞానురాలైన ఆ యొక్క స్త్రీ ఉంది అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ప్రభువుని అడుగుదాం. ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి మనం తప్పకుండా ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఇది 1వ వచనం యొక్క వివరణ. ఇది 1వ వచనం యొక్క వివరణ. ఇప్పుడు మనం గమనిద్దాం. 2వ ఆ వచనానికి మనం వెళ్దాం. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్దాం. చదువుతూ ఉన్నాను, చూడండి మీరు. సామెతల గ్రంథానికి ఇదొక ఉపద్ఘాతంగా ఉంది. అది మొదటి 6 వచనాలు దీనికి ఉపద్ఘాతంగా ఉన్నట్లుగా మీరు చూడగలరు. మొదటి 6 వచనాలు. ఈ 6 వచనాల్లో ఉపద్ఘాతాన్ని గురించి మనం మొట్టమొదట చదువుకుందాం. ఆ వచనాల్లో ఏమని చదువుతున్నాను చూడండి. జ్ఞానమును, మొదటి వచనం మనం చదువుకున్నాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సలాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలు భావ సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఇది ఈరోజు మనం ఈ పాఠంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ ఉపద్ఘాతంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. మనం నివసించే ఈ యొక్క సమాజం అనేది, మనం నివసిస్తున్న సమాజం అనేది జ్ఞానం కలిగిన సమాజం. ఇది మనం చిన్నప్పుడు మనం ఆలోచించిన కన్నా ఈ రోజున ఎంత జ్ఞానంలో ఎదిగారో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నప్పుడు పుస్తకాలు, మా చిన్నప్పుడు మేము చదువుకున్న పుస్తకాలకు ఇప్పుడు పుస్తకాలకు చదువులో చాలా ఆ యొక్క సిలబస్ పెరిగిపోయినట్లుగా మనం చూస్తాం. అనుమానం లేదు. ఈ యొక్క జ్ఞానము కలిగిన సమాజంలోనే మనం నివసిస్తున్నాం. మనకి ఎన్నో గ్రంథాలు వచ్చాయి, ఎన్నో గ్రంథాలు పుస్తకాలు వచ్చాయి. అప్పుడు పుస్తకాలు గ్రంథాలు లేవు. మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజున ఎంత పెద్ద పెద్ద గ్రంథాలయాలు వచ్చాయి. సిటీ సెంటర్ లైబ్రరీస్ వచ్చేసాయి. వేల పుస్తకాలు మనం లైబ్రరీలో మనం చూడగలం. ఈ రోజున అధిక సమాచారం మనకు కనబడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎన్నో అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు చరిత్రలో లేని అవకాశాలు ఈ రోజున అవకాశాలు ఈ ప్రస్తుత కాలంలో కనబడుతూ ఉన్నాయి. మేము చదువుకుంటున్న దినాల్లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉండేవి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి.
ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండాలంటే ఓన్లీ యూనివర్సిటీస్లో మాత్రమే ఉండేవి ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ రోజున ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. ఈ కాలేజెస్ గురించి కూడా నేను డేటా అంతా కూడా కలెక్ట్ చేశాను. మనం గమనిస్తున్నప్పుడు ఇక ఈ రోజున ఎంతోమంది విద్యావంతులు కనబడుతూ ఉన్నారు. ఈ రోజున విద్య చాలా చాలా పెరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనిషి ఎంత శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఎంత ఎదిగిపోయాడు అనంటే ఒక మానవుడు చంద్రమండలానికి వెళ్ళినంతగా ఎదిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మానవుడు ఉపయోగించలేనంత ఎంత ఎంత నాలెడ్జ్ అనేది కనబడుతూ ఉంది. ఈరోజు కంప్యూటర్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున మన జీవితాల్లో ఎన్నెన్నో విషయాలు మనం చూస్తున్నాం. మానవుడు ఉపయోగించలేనంతగా ఆ యొక్క మానవుడు గ్రహించలేనంత ఆ యొక్క అంత జ్ఞానము విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం. మానవు శరీరాన్ని ఆ యొక్క మనం గమనిస్తున్నాడు. ప్రతి అవయ నిర్మాణాలు కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం చూస్తున్నాం, ఇంతకు ముందు హార్ట్ అటాక్స్ వస్తే వెంటనే చనిపోయేవారు. ఈ రోజున హార్ట్ అటాక్స్ వచ్చిన ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు. ఇంకా ఎన్నో పెరిగిపోయాయి. ఆ రోజున సెతిస్కోప్తోనే మెడికల్ డాక్టర్ చూసేవాడు. ఈరోజు స్కాన్ అంటారు, సిటీ స్కాన్ అంటారు. ఎన్ని వచ్చేసాయో. నేటి సమాజంలో ఎంత విస్తరించింది, సైంటిఫిక్గా ఎంత ఎదిగిపోయిందో ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. ఎంత జ్ఞానవంతులైపోయారు, పండితులు అయిపోయారు. ఒక్కొక్క దాని మీద వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము కలిగిన ఈ సమాజంలోనే మనం ఉన్నాం. సర్జరీస్ మనం చూస్తున్నప్పుడు ఈ రోజున ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంతకుముందు కంటి ఆపరేషన్ అంటే ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా చెప్పి కోసి దాంట్లో నుంచి క్యాటరాక్ట్స్ తీసేవారు. ఈ రోజున అది కూడా లేదు. లేజర్ ఆ యొక్క ట్రీట్మెంట్ వచ్చేసింది. ఎంత ఎదిగిపోయాము అంటే జ్ఞానంలో ఎంతో ఎదిగిపోయాం. కానీ యువత అయితే ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో కూడా మనం చూడగలం. వారు ఆల్కహాల్కి లేకపోతే మద్యానికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి చస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ రోజున జ్ఞానం ఎదిగిపోయింది. కానీ నలుమూలల దానియేలు గ్రంథంలో చెప్పిన రీతిగానే జ్ఞానం ఎంతో విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం. నలుమూలలకి వెళ్ళిపోయింది. ఈరోజు కోనలకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. తెలివి అధికమగును అన్నది ఎంత అధికమైపోయింది. కానీ అదే సమయంలో వినాశనానికి కూడా చాలా దగ్గరగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఎంతమంది ఆ యొక్క మద్యానికి, ఆల్కహాల్కి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి చచ్చిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రజలు ఎంత జ్ఞానవంతులయ్యారో అంత భయ ఆందోళనకు కూడా గురి అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ప్రయాణాలు చేయాలంటే రోజులు తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఈ రోజున రోజులు తడబడి ఆ యొక్క ప్రయాణాలు చేయనవసరం లేదు. ఏరోప్లేన్స్ వచ్చేసాయి. కానీ ఏరోప్లేన్లో ప్రయాణం చేయడానికి భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు? ప్రాణహాని ఉంది. టెర్రరిస్టులు వచ్చేసారనే భయం కూడా ఉంది. ఈ రోజున ప్రజలకు ఒకవైపు ఎంత ఎదిగినా అనుక్షణం కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున స్వతంత్రతలు వచ్చాయి, కానీ స్వేచ్ఛ అనేది కనబడడం లేదు. హత్యలు కనబడుతూనే ఉన్నాయి. దినదినము కూడా నేర చరిత్రలు కనబడుతున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఒక భయంకరమైన రోగాలు విస్తరిస్తున్నట్లుగా చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం ఒక కరోనా ప్రపంచమునంతటినీ కూడా భయ ఆందోళనకు గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి. అంతకుముందు మనం గమనిస్తున్నప్పుడు ఎయిడ్స్ విస్తరించి ఎయిడ్స్ వలన ఎంతోమంది చనిపోయారు. ఎబోలా అనేది వచ్చి ఎన్ని రకాలైన వచ్చాయి. బర్డ్ ఫ్లూ అని ఎంత పెరిగిపోతుందో అంత వినాశనం కూడా
వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ సమాధానం లేదా అనంటే ఒకటే ఒక గ్రంథం సమాధానం ఇవ్వగలదు, అది సామెతల గ్రంథమే ఇవ్వగలదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారడా, అందుకే సామెతల గ్రంథం చదవాల్సిన అవసరత మనకుంది. ఎంతైనా సమాజానికి, ప్రపంచం అంతటికీ ప్రతి వ్యక్తి కూడా సామెతల గ్రంథం చదవాల్సిన అవసరత ఉంది, జ్ఞానం పొందాల్సిన అవసరత ఉంది. లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఆ విషయాన్ని సామెతల గ్రంథం చాలా స్పష్టతను కూడా మనకిస్తుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి పదజాలం కూడా దేవుని వాక్యంలో దైవ ప్రేరేపణ చేతనే రాయబడిన మాటలు. నేను అంతకే చెప్పాను, 3000 సామెతలు రాస్తే అన్ని సామెతలు ఎందుకు తీసుకోలేదు అనంటే, ఎందుకు దేవుడు తీసుకోలేదు అని నేనైతే చెప్పను. కానీ ప్రియమైన వారడా, సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనకి ఒక ప్యారలిజం అనేది కనబడుతుంది, సమాంతరాలు కనబడుతూనే ఉన్నాయి. ఆ విషయాలు నేను ముందే చెప్పాను మీకు. 5 ప్యారలిజమ్స్ ఉన్నాయి అనేది, సమాంతరాలు ఉన్నాయి అనే విషయాన్ని. కనుక జ్ఞానవంతులు అవ్వాలంటే నిరంతరము కూడా ఒక క్రమశిక్షణ అనేది కావాలి. క్రమశిక్షణ లేకుండా మనం జ్ఞానాన్ని సంపాదించుకోలేము, జ్ఞానాన్ని నిరంతరం కూడా అన్వేషించలేము. క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ లేకుండా మనం విజయాలు సాధించలేం. మనం ఏది సాధించాలనుకున్నా, ఏ సామర్థ్యం సంపాదించుకోవాలనుకున్నా, మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే, నిజమైన సామర్థ్యం అనేది దైవ వాక్యంలో నుంచే మనకు వస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే దైవ వాక్యానుసారంగా క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలం. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, వీడియోస్ వచ్చాయి, ఇమేజెస్ వచ్చాయి, ఇంకా ఎన్ని వచ్చాయో. ఈ రోజున మూవీస్ వచ్చాయి, ఆ రోజున మూవీస్ లేవు, వీడియోస్ లేవు, ఇమేజెస్ లేవు, ఏవి లేవు, రేడియో లేవు. ఈ రోజున ఎన్నెన్నో ఉన్నాయి, కానీ నైతిక విలువల్లో దిగజారిపోతున్న సమాజంగా కనబడుతుంది. అందులో ఏ మాత్రం కూడా దైవ జ్ఞానము లేకపోవడం చేత సమాజం దిగజారిపోతూ ఉంది. అందుకే ఈరోజు యువతకు కావాల్సింది ఈ సామెతల గ్రంథం కావాలి, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. లోక జ్ఞానం వలన ఏమొచ్చింది అనంటే, అధికారాలు వచ్చాయి, భోగాలు వచ్చాయి, పొజిషన్స్ వచ్చాయి. దీంతో సంఘర్షణ అనేది అయిపోయింది. ఏమొచ్చింది అనంటే, సమాజానికి వచ్చింది దెబ్బలాట్లే వచ్చాయి, సంఘర్షణలే వచ్చాయి. అందుకే ఏదైనా మీలో సంఘర్షణ కలుగుతుందనంటే మీ భోగేచ్ఛలను బట్టే అని యాకోబు రాసినట్లుగానే ఈరోజు భోగేచ్ఛల వలన వారి భోగాలు, భాగ్యాలు, వాటిని బట్టి, అధికారాలను బట్టి ఈ రోజున సంఘర్షణలే కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వారడా, ప్రతి క్షణం కూడా భయపడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున సామెతల గ్రంథం ఏ వయసు వారికైనా మీరు అనుకోవచ్చును. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా యవనస్తులు ప్రతి రోజు ఒక అధ్యాయం చదవండి అని అంటుంటారు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవడం అనేది అలవర్చుకుంటే చాలా మంచిది. వృద్ధులకి దేవుని జ్ఞానం కావాలి. వృద్ధులు కొన్నిసార్లు భయపడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటున్నప్పుడు, అరే పెన్షన్స్ అన్నీ కూడా తీసేస్తారు అని అన్నప్పుడు వారు ఎంతో భయ ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ రోజున డబ్బు భద్రత ఇవ్వదు. దేవుడు జ్ఞానము నువ్వు కలిగి ఉంటే నీకు భద్రత, నిరీక్షణ, వాగ్దానాలు ఈ సామెతల గ్రంథం ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. నీ జీవితంలో విజయవంతంగా జీవించాలి అనంటే
ఈ సామెతల గ్రంథం తప్పకుండా చదవాలి. దేవుని జ్ఞానము జ్ఞానయుక్తమైన విజయాలు మనకు ప్రసాదిస్తుంది. ఏ వయసులో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఏ ఏ కోవలో ఉన్నవారైనా వారు నిజమైన క్రమశిక్షణలో వారి జీవితాన్ని ఉంచుకుంటే, నిరంతరము కూడా క్రమశిక్షణలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని చదివి అన్వయించుకొని అనుసరిస్తే వారు గొప్ప జ్ఞానులవుతారు అనే విషయాన్ని ఈ సామెతల గ్రంథంలో నుంచే మనం చూడగలం. ఈ సామెతల గ్రంథం యొక్క రచయిత, మీరు ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్తే కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సామెతల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మీకు ఎలాగ ప్రారంభమైంది అనే విషయాన్ని ఒక 5 ప్రిపోజిషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. దయచేసి ఒకవేళ ఇంగ్లీష్లో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ని సామెతల గ్రంథం తీసి చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి, 2వ వచనంలో టు నో అనే విషయాన్ని చెప్పాడు. టు అనే ప్రిపోజిషన్ని ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. ఒక క్లాజెస్ అనేవి అక్కడ కనబడుతూ ఉన్నాయి. టు నో విజ్డమ్, టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పాడు. టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పాడు. టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. 4వ వచనంలో టు గివ్ స్టెబిలిటీ టు ద సింపుల్ అని చెప్పాడు. తర్వాత ఫోర్త్ వర్స్లోనే టు ద యంగ్ మ్యాన్ అని చెప్పుకోండి. టూ అనే విషయాన్ని అక్కడ ప్రారంభించినట్లుగా చూస్తూ ఉన్నాం మనం. ఈ క్లాసెస్ గురించి మనం చూస్తున్నాం. టు అనే విషయాన్ని, టు అనేది ప్రిపోజిషన్స్ వాడినట్లుగా చూస్తాం. అయితే ఈ ప్రిపోజిషన్స్ గురించి మనం చూడొచ్చును. 6వ వచనంలో టు అండర్స్టాండ్ ఏ ప్రాబ్ అనే విషయాన్ని, టూ అనే ప్రిపోజిషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. మీరు గతంలో నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను, గ్రామర్ అనేది నేను మీకు తెలియచేస్తాను అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో మనం చూడగలం. ఇది ఇక్కడ పర్పస్ క్లాస్ అనేది కనబడుతుంది. ఉద్దేశ నిబంధన అనేది సామెతలు రాయబడ్డానికి ఒక క్లాజ్ అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేను ఆ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఏం కనబడుతుంది, ఏం క్లాస్ కనబడుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. సామెతల గ్రంథంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సలాపములను గ్రహించుటకును అనే విషయాన్ని చెప్పాడు. అక్కడ చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానమును మరియు అక్కడ ఉన్న ఉపదేశమును మనం తెలుసుకోవడానికే ఇది రాయబడ్డది అనే విషయాన్ని మనం గ్రహించుటకును అనే విషయాన్ని మనం అభ్యసించుటకు మళ్ళీ గ్రహించుటకు ఇవ్వబడింది. అందుకే అక్కడ టూతోనే ప్రారంభించాడు. టూ అనే విషయాన్ని మీ బైబిల్లో మీరు చూడొచ్చు. టూ అనే విషయాన్ని గురించి అక్కడ గమనిస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇది ఈ పుస్తకము ఈ ఉద్దేశము, ఇది ప్రాథమికమైన ఒక పునాదిని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా మనల్ని నడిపిస్తుంది, ఈ సామెతల గ్రంథం ఎలాగ నడిపిస్తుందో ఆ విషయాన్ని గురించి ఒక డైరెక్షన్ మనకి ఇవ్వబడింది. ఇప్పుడు మనం వెళ్దాం. సామెతలు రాయబడ్డాయి ఆ విషయాన్ని. మొదటి పర్పస్ క్లాజ్ అనేది ఎందుకు, ఆ ఉద్దేశ నిబంధన ఏంటంటే సామెతలు రాయబడ్డాయి కాబట్టి మనం దేవుని జ్ఞానమును, సూచనలను, సామెతలను తెలుసుకొనవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏం తెలుసుకోవచ్చు? విజ్డమ్, టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే విషయాన్ని చూస్తున్నాం. తెలుగు బైబిల్లో జ్ఞానమును ఉపదేశమును, ఇక ఇంగ్లీష్లో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ రాయబడ్డాయి కనుక మనం తెలుసుకోవచ్చు.
టు నో ద విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఇక్కడ రచయిత రాస్తున్న 3 పదాలను ఉపయోగించాడండి. ఆ 3 పదాలను గురించి నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. హీబ్రూ పదజాలంలో 3 పదాలు ఉపయోగించాడు. ఆ 3 పదాలు ఏంటంటే నో, విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేది. ఏమని చెప్పాడు? ఆ మాటలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, ఎరుగుటకు. టు నో, ఎరుగుటకు అంటే ఒక వ్యక్తిగతమైన అనుభవ జ్ఞానమును పొందడానికి, నువ్వు ఎరుగుటకు. ఇవి ఈ సామెతలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించాడు. టు నో, నువ్వు ఎరుగుటకు, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, నీ జీవితంలో అన్వయించుకొని అందులో ఉన్నవన్నిటినీ కూడా గ్రహించడానికి ఈ సామెతల గ్రంథము ఒక ఉద్దేశముతోనే రాయబడింది. వ్యక్తిగతంగా అభ్యసించడం వలన ప్రయోగాత్మకమైన అనుభవంతో నువ్వు పొందాలి. టు నో అనే విషయాన్ని మనం చూస్తాం. ఎరుగుట అనేది సామెతల గ్రంథం అంతా కూడా ఒక ప్రయోగాత్మకమైన పుస్తకంగా మనకి ఇవ్వబడింది. మనం దేవుని వాక్యమని తీసుకొని సరి అయిన రీతిగా, ఖచ్చితమైన రీతిగా అర్థం చేసుకుంటే మన జీవిత అనుభవాలన్నీ కూడా మనం అనేకమైన విషయాలను ఎరుగుతాం. టు నో అనే విషయాన్ని. జ్ఞానమును ఉపయోగించాడు, విజ్డమ్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ విజ్డమ్ గురించి నేను చెప్తున్నాను. విజ్డమ్ అనే పదము అనేది గొప్ప నైపుణ్యము అనే ఆ అర్థం వచ్చే మూల పదములో నుండి వచ్చింది ఇది, ఈ విజ్డమ్ అనేది. కనుక ఒక గొప్ప నైపుణ్యము నుండి మనం ఒక చిత్రకారుడు, ఒక కళాకారుడు, ఒక పనివాడు, ఒక సంగీతకారుడు, ఒక కౌన్సిలరు, ఒక అధికారి, ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక కీర్తనకారుడు, ఇవన్నీ కూడా నైపుణ్యంలో ఎదగడానికి సొలొమోను సామెతలు ఇవ్వబడ్డాయి. వాని నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికే ఈ సామెతల గ్రంథం. అందుకే ఆ డిజైన్తోనే ఈ సామెతలు రాయబడ్డాయి. ఇవంతా కూడా ఈ నైపుణ్యం అంతా దేవుని దృక్పథంలో, గాడ్స్ కాన్సెప్ట్లోనే మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగుండాలి, ఎలాంటి పరిస్థితులు మనకు తారసపడుతుంటే మన జీవితాల్లో ఎలాగ ఎదుర్కోవాలో ఆ విజ్డమ్ అనేది, ఆ జ్ఞానం అనేది ఈ సామెతల గ్రంథం ఇస్తుంది. అనుభవపూర్వకమైన అనుభవం ఇస్తుంది. రెండవది, ఎదుర్కోవడానికి జీవితంలో ఎలాగ జీవించాలో అనే దానికి జ్ఞానాన్ని ఇస్తుంది. మూడో పదం ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అనే పదాన్ని గురించి ఒక క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనే పదాన్ని గురించి తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే క్రమశిక్షణ ఆ భావం కంటే ఎక్కువగానే ఉపయోగింపబడింది ఇది. కనుక పిల్లల్ని మనం సరి అయిన రీతిగా పెంచడానికి ఒక క్రమశిక్షణ కావాలి. సామెతల గ్రంథం కూడా మనకు క్రమశిక్షణ ఇవ్వడానికే రాయబడింది అనే విషయాన్ని గమనించాలి. ఒక నమూనాగానే ఇది రూపొందించి రాయబడింది. మనం లేనప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందడం అనేది సాధ్యం కాదు. ఈ సూత్రాలు ప్రతి సమయంలో మనం చూడగలం. ఈ క్రమశిక్షణ అనేది సామెతల గ్రంథంలో మనం చూడగలం, ప్రతిసారి చూడగలం. మనం మొదటి నిబంధనలో మనకు పాఠాన్ని బోధిస్తుంది. ప్రతి దాంట్లో నైపుణ్యం కావాలి అనంటే మనకు ఒక క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని జీవితంలో విజయాలు సాధించలేరు. క్రమశిక్షణ లేకుండా నీవు ఏ రంగంలో కూడా రాణించలేవు. క్రమశిక్షణ కావాలంటే కొన్ని సూత్రాలు, నియమాలు కావాలి. నువ్వు ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే నువ్వు రాణించాలి అనంటే క్రమశిక్షణ లేకుండా నువ్వు రాణించలేవు. ఒకవేళ నువ్వు అథ్లెటిక్ అయ్యేవనుకోండి, ఒక పరుగు పంద్యంలో పరిగెత్తుతున్నవాడు ఒక క్రీడా రంగంలో రాణించాలంటే అతనికి క్రమశిక్షణ చాలా అవసరం. మనం ఒలింపిక్ గేమ్స్లో మనం చూస్తున్నాం. ఒలింపిక్ గేమ్స్లో
ప్లేయర్స్ ఉంటారు. వారు ఉదయమే లేచి మనం చూస్తూ ఉంటే మనం టెన్నిస్ని చూస్తున్నాం, క్రికెట్ని చూస్తున్నాం, ఫుట్బాల్ని చూస్తున్నాం. ఎన్ని చూసినా ఏ గేమ్ అయినా సరే ఒక తరబీదు చాలా అవసరం, ఒక క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరత ఉంది. క్రమశిక్షణ లేకుండా నువ్వు ఏది కూడా రాణించలేవు. గనుక ఆ క్రమశిక్షణ కొరకు పట్టుదల కావాలి, ఆశ కావాలి, అప్పుడే నువ్వు వస్తావు. గనక క్రమశిక్షణ లేకుండా, అభ్యాసం లేకుండా నైపుణ్యం కానీ విజయం కానీ రాదు. ఒక మంచి విద్యార్థిగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ కావాలి. చదువుకోవాలి అనంటే ఒక క్రమశిక్షణ కావాలి. పుస్తకాలను చదవడంలో, నేర్చుకోవడంలో, అధ్యయనం చేయడంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఇష్టానుసారంగా ఉన్నవాళ్ళు రాణించలేరు. వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కావాలి. ఈ లోకంలో మనం చూస్తున్నాం, క్రమశిక్షణ లేని లోకం ఇది. అందుకే జ్ఞానులు కనబడ్డంలా. సొలొమోను అంటున్నాడు, నువ్వు జ్ఞానవంతుడు కావాలి అనంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ చేసుకో. మనం క్రమశిక్షణ లేని లోకంలో మనం జీవిస్తున్నాం. క్రమము లేని లోకం ఇది. క్రమము లేని సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుని జ్ఞానం విషయాలకు వస్తే తప్పకుండా క్రమశిక్షణ కావాలి. దేవుని జ్ఞానమునకు క్రమశిక్షణే చాలా కీలకమైనది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. మనం క్రమశిక్షణ లేకుండా ఏ విషయాన్ని కూడా మెరుగుపరచలేం. మనం మంచి వ్యక్తులుగా ఉండలేం. సోమరి అయిన వ్యక్తికి క్రమశిక్షణ ఉండదు. వాడు ఎలాగ జ్ఞానవంతుడు అవుతాడు? ఈ రోజున చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు రాణించడం లేదు? కొన్నిసార్లు చూస్తున్నప్పుడు, వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎన్ని గంటలు చదువుతారు, ఎప్పుడు లెగ్గుస్తారు అనంటే వాళ్ళకి క్రమశిక్షణ లేని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రాణించగలరు? క్రమశిక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథం ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేర్పించేది, ఒక ప్రాక్టికల్గా నేర్పించే గ్రంథం అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణ వస్తుందో అప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతకగలవు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ క్లాస్ని ఆపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం చాలాసార్లు కూడా మన దగ్గర మనం కుక్క పిల్లల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కుక్క పిల్లలకి మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక 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 ట్రైనప్ చేయకపోతే అది ఇష్టం వచ్చినట్లు గంతులు వేస్తుంది. ఒక క్రమశిక్షణ లేకుండా ఉంటుంది అది. కనుక ఆ కుక్కకి ఒక క్రమశిక్షణకు పెట్టాలి అనంటే ముందు దానికి గొలుసు వేస్తాం. ఆ గొలుసు వేసి ఆ గొలుసుతో అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక బెత్తం పట్టుకుంటాం. కనుక అది సరిగ్గా నడవకపోతే, ముందు నడుస్తూ ఉంటే దాన్ని అదుపు చేసి క్రమశిక్షణలో పెట్టి మనతో నడిచేటట్లు చేస్తాం. మీరు ఎప్పుడైనా చూడండి, ట్రైనింగ్ డాగ్స్ అనేవి అవి ముందు పరిగెత్తాం, ఎంత మాత్రం ముందు పరిగెత్తాం. అవి మనిషి తోనే నడవడం అనేది నేర్చుకుంటాయి. ఎప్పుడైతే ఆ కుక్కకి క్రమశిక్షణ మనం చేస్తున్నామో, మన ఇంట్లో కుక్కలకి మనం క్రమశిక్షణ చేస్తాం, అవి ఎంత చక్కగా నేర్చుకుంటాయి. అప్పటి వరకు ఆ కుక్కకి మనతో నడిచే వరకు కూడా దానికి గోల్స్ వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత అది క్రమశిక్షణలోకి వచ్చిన తర్వాత దానికి చైన్స్ అన్ని కూడా తీసేస్తాం. అప్పుడు ఆ కుక్క ఇష్టం వచ్చినట్లు పరిగెత్తదు, మనతోనే ఉంటుంది, మనతోనే నడుస్తుంది. ఈరోజు మనం దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి అంటే, దేవుని కొరకు జ్ఞానంగా బ్రతకాలంటే మనకు చాలా క్రమశిక్షణ చాలా అవసరం. అందుకే ఈ క్రమశిక్షణ కొరకే ఈ సామెతల గ్రంథం రాయబడిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్, నువ్వు తెలుసుకోవడానికి, జ్ఞానం పొందడానికి, ఉపదేశం, ఇన్స్ట్రక్షన్ అంటే క్రమశిక్షణలో ఉండడానికి ఈ
సామెతల గ్రంథం ఇవ్వబడింది. చెప్పాల్సింది చాలా ఉంది. ప్రభు చిత్తమైతే మనం వాటిని వచ్చే క్లాస్లో మనం వాటిని గురించి ఆలోచిద్దాం. నేను మొదటి 2వ వచనంలో ఏ భాగం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంతే చేశాను. ఇంకా చెప్పాల్సింది ఉంది. వాటిని గురించి నెక్స్ట్ క్లాస్లో ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ 1.5 అవర్ క్లాస్లో మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొంత ఇబ్బందికరం అయినప్పటికీ అందరూ కూడా ఓపికతో ఆయన వినడానికి వారికి సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథం రాయబడ్డాయి, మేము జ్ఞానం పొందడానికే రాయబడిందనే విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం నాయన. కనుక మేము కూడా జ్ఞానము పొంది ఈ లోకంలో సరి అయిన జీవితాన్ని మేము కడ వరకు బ్రతికే కృపను మాకు ఇవ్వండి. మేము వయసు మళ్ళీపోయింది అని చెప్పి సతికిల పడిపోవడం కాదు, దేవుని కొరకు గొప్ప ఆశ కలిగి బ్రతికే కృపను ఇవ్వండి. దావీదు కడ వరకు ఏ విధంగా జీవించగలిగాడో, ఏ విధంగా కుమారులకు ఉపదేశం చేయగలిగాడో, సొలొమోను తన కుమారులకు ఎలాగ ఉపదేశం చేయగలిగాడో, ఆ విషయాలన్నీ కూడా మాకు నేర్పించండి. మేము కూడా ఈ లోకంలో జ్ఞానులుగా జీవించి మీకు సాక్షార్థంగా, మీ మహిమార్థంగా బ్రతికే కృపను మాకు ఇమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.